ఏంటి శారీ అని అనుకుంటున్నారా? నాకు చాలా ప్రత్యేకం, చాలా ఇష్టంగా చేస్తున్నది అనమాట. సో నేను ఎవ్రీ ఇయర్ దేవి నవరాత్రి అంటే దసరాలో వస్తాయి కదా, ఆ నవరాత్రులు ఎవ్రీ ఇయర్ చేస్తాను అనమాట నేను. సో ఈ ఇయర్ కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఎంత ప్రాబ్లం వచ్చినా అప్స్ డౌన్స్ ఉన్నా నేనైతే నవరాత్రి స్టాప్ చేయలేదు. నాకున్న దాంట్లో అయితే ఖచ్చితంగా చేసేదాన్ని అనమాట. కానీ ఎవ్రీ ఇయర్ అమ్మవారిని ఇంకొంచెం మంచిగా చూడాలి అనేది ప్రయత్నిస్తున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్వి అన్ని నేను పిక్చర్స్ అయితే అప్లోడ్ చేస్తాను పైన చూడండి. సో ఇయర్ ఏంటి అంటే అమ్మవారికి కట్టించే శారీలు కొంచెం ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అక్టోబర్కి నవరాత్రికి అంతా ఇది పూర్తి అయిపోవాలి. సో ఇవన్నీ నవదుర్గలు. సో ప్రతి అవతారం అలంకారం ఏ రోజు ఏంటి అవతారం అనేది సింబాలిక్గా ఇక్కడ పెయింట్ చేసుకున్నాను. ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా చాలా ఉంది. పళ్ళు అయితే ఇలా వస్తుంది అనమాట. శ్రీ మార్జనమా అని ఇట్లా రాశాను. సో ఇది ఇంకా ఆరంభమే, అక్టోబర్ కల్లా అయిపోవాలి అని చెప్పేసి నేను గట్టిగా ప్లాన్ చేసుకున్నాను. హోప్ అమ్మవారి దయ అక్టోబర్ కంతా అయిపోవాలి. లలిత సహస్రనామం మొత్తం శారీ అంతా వస్తుంది అనమాట. సో లలిత సహస్రనామం అయితే స్టార్ట్ చేశాను. నామాలు అవ్వడమే, నామాలు అయిన తర్వాత ఆఖరిలో ఈ అమ్మవార్లని కొంచెం మంచిగా అలంకరిద్దామని చెప్పేసి కొంచెం తంజావూరు పెయింటింగ్స్ లాగా చేద్దాం అని చెప్పేసి జస్ట్ పెయింట్ చేసి అవుట్లైన్ చేసి పెట్టుకున్నాను. సో ఇదే అనమాట శారీ స్టోరీ. ఇది నాకు చాలా 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 ప్రీషియస్. నా ఫస్ట్ ఇది నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే మా భావి తరాలకి కూడా ఇది సింబాలిక్గా ఉండాలి. ఎవరు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు పొందుతూ ఉండాలి, ప్లస్ అమ్మవారి ఆరాధన ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇది చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు రావాలి అని చెప్పేసి నేను చేస్తాను అనమాట. ఇలా సహస్రనామం నేను ఇన్స్పిరేషన్గా తీసుకుపోయింది కూడా చాలా పెద్దవాళ్ళ నుంచే. ఇది ఖచ్చితంగా నేను భద్రపరుస్తాను. ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ నవరాత్రి ఇంకా ప్రత్యేకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.